మీరు మా కంపెనీలో జాయిన్ అవ్వడము నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను వాళ్ళలా ₹1,00,000 శాలరీ ఇవ్వలేను. 50,000 మాత్రమే ఇవ్వగలుగుతాను. సాలరీదే ఉంది, సాటిస్ఫాక్షన్ ముఖ్యం. డబ్బు ఉంటే స్విమ్మింగ్ పూల్ కట్టించుకుంటాం గానీ సముద్రం కట్టించుకోలేం కదా సార్. గుడ్, బట్ వన్ కండిషన్, 1 year బాండ్ ఇవ్వాలి. 1 year ఏంటి సార్, ఆల్రెడీ 3 years బాండ్ సెండ్ చేసి తీసుకొస్తే. ఎక్సలెంట్. ముందు మన స్టాఫ్ ని పరిచయం చేస్తారా? ఎస్, వై నాట్. ప్లెజర్ మీటింగ్ యూ. లైక్ వైజ్. హాయ్ సార్, నా పేరు ఝాన్సీ. నా నెంబర్ చాలా ఫ్యాన్సీ. నైస్, ప్లీజ్ ఓకే. ఒక అమ్మాయి ఉండాలి పొడుగ్గా. అమ్మాయి పేరు కూడాను కృతియో ప్రకృతియో. శృతి గారా? లేదు సార్, మానేసింది. మానేసిందా? అవును సార్, పక్కనే ఉన్న జేపీ ఇంటీరియర్స్ లో జాయిన్ అయింది. అదేంటయ్యా, ఇప్పుడే జాయిన్ అయ్యావు అప్పుడే రిజైన్ చేస్తానంటావు? నో, నేను ఒప్పుకోను. సార్ ప్లీజ్ సార్, నేను ఇక్కడ ఉండలేను సార్. పైగా మీ ఆఫీస్ వాస్తు కూడా నాకు నచ్చలేదు. నా బాండ్ నాకు ఇచ్చేయండి సార్. నో, నెవర్, నేను ఒప్పుకోను. ఒప్పుకోరా? మీరేంట్రా ఇక్కడికి వచ్చారు? అక్కడ శృతిని చూడగానే ఇక్కడ సీన్ అర్థమైంది. నీకు బాలీవుడ్ విలన్స్ తో రారా పోరా అనే ర్యాపో ఉందా? ర్యాప్ ఏంటి, డార్లింగ్ డూడ్ అనే రిలేషన్షిప్ కూడా ఉంది. అందుకే నా బాండ్ పేపర్ నాకు ఇచ్చే. నేనివ్వను. బాండ్ పేపర్ ఇవ్వకపోతే బాండ్ బజాయిస్తావు. అంటే నాకెవరు లేరనుకున్నావా? నాకు నా లక్కీ ఉంది. మేరే పాస్ లక్కీ హై. ఎవర్రా నేను లోపలికి రమ్మంది? పుట్టింటికి రావడానికి పర్మిషన్ కావాలా సార్? మరి అమెరికా వెళ్తారన్నావు? మొన్నటి వరకు మోదీకి వీసా ఇవ్వని దేశానికి, దేవ్యానికి అన్యాయం చేసిన దేశానికి నేను మాత్రం ఎందుకు వెళ్ళాలని ఒబామాకు సారీ చెప్పేసి డ్రాప్ అయిపోయాను. అందుకే ప్రాయశ్చిత్తంతో గుడికెళ్లి ప్రసాదం తీసుకొచ్చా. డాడీ వీడని చెప్పినా జాయిన్ చేసుకోకండి. బాబు చిన్నబాబు, తాగినప్పుడు 90 ml, అదే 90 అంటాం. ఆవేశంలో 60 అంటాం. కోపం వస్తే 4 పీకుతాం. అవన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా చిన్నబాబు? ఎవడ్రా బాబు చిన్నబాబు? డాడీ వీడిని జాబ్ లో జాయిన్ చేసుకుంటే స్నేక్ కి శాలరీ ఇచ్చి పెంచుకున్నట్టే. అది కాదురా, వాడు మన శత్రువు. ఎక్కడో ఉండడం కన్నా ఇక్కడే ఉండడం మంచిది. పని చేయించుకోవచ్చు, రివెంజ్ తీర్చుకోవచ్చు. సరేనయ్యా, నిన్ను తిరిగి మా కంపెనీలో చేర్చుకుంటాం. కానీ ముందులా ₹1,00,000 ఇవ్వం. 25,000 తగ్గినా పర్వాలేదు సార్. తగ్గేది 25 గారు, ఇచ్చేదే 25. ఏమైందిరా? రీజన్ కాబట్టి 25,000 ఇస్తారంట. ఫ్రిడ్జ్ లో స్నాక్స్ లా ఫ్రెష్ గా ఉండే జీవితం షూలో సాక్స్ లా కంపైపోతుంది అనుకోలేరా? ఫారెన్ కార్ లో తిరిగేడు ఫారెన్ కూడా అయిపోతాడు. మనం మాత్రం అడుగున్నాం ఏంట్రా? చెంకీలా మెరిసే మన రామ్కి దమ్కి ఇచ్చాడేంట్రా భగవాన్? హే భగవాన్. హలో 3 రోజెస్. మాస్క్ లో వచ్చి టాస్క్ ఇచ్చేసి మీరేం తెలిస్తే ఒక్కొక్కడు బాత్రూమ్ దగ్గర క్లీనర్ గాను, బయట సెక్యూరిటీ గార్డ్స్ లా సెటిల్ అవుతారు. జాగ్రత్త. ఇదిగో శృతికి రామ్కి పుట్టపోయే పిల్లగాడికి నేనే పార్సల్ చేస్తా. హాస్టల్ ఫుడ్ బానే ఉందమ్మా. నువ్వెలా ఉన్నావో చెప్పు. హాయ్ అండి. నేను తర్వాత కాల్ చేస్తాను. మీరు? నా పేరు రామకృష్ణ అండి. అందరు ముద్దుగా రామ్కి అని పిలుస్తారు. అదే నిన్న టెంపుల్ లో మీకు డాష్ ఇచ్చాను కదా. నువ్వేంటి ఇక్కడ? మీకు సారీ చెప్దామని. సారీ చెప్పడానికి ఆఫీస్ కి రావాలా? ఓ వారం ఆగుంటే నేనే గుడికి వచ్చేదానిగా. అయ్యో అది కాదండి, నేను కూడా ఇక్కడే జాబ్ చేస్తుంటాను. వాట్? అవునండి, మొన్నటిదాకా ఇక్కడే వర్క్ చేసేవారండి. మొన్న మధ్యన లీవ్ లెటర్ అనుకుని రిజైన్ లెటర్ ఇచ్చారండి. తర్వాత రిలీజ్ అయ్యి వెనక్కి తిరిగి వచ్చారండి. లీవ్ లెటర్ అనుకుని రిజైన్ లెటర్ ఇచ్చారా? పెరుగు అనుకుని పాయిజన్ తాకండి. రిలీజ్ అయినా ఫలితం ఉండదు. ఆ అమ్మాయి మీకు బాగా నచ్చేసినట్టుంది కదండి. నీకెలా తెలుసురా? మన దగ్గర ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయండి. చెప్పు, అమ్మాయి గురించి చెప్పు. పిల్లల స్కూల్ ఫీజు కట్టాలండి. అమ్మాయికి పెళ్ళైందా? నాకు పెళ్ళైంది కదండి, నా పిల్లలకండి. సరే గాని థ్యాంక్స్ అండి. పేరు శృతి అండి. హైట్ 5'7" అండి. వెయిట్ 57 అండి. ఒరేయ్, ఇంత త్వరగా ఇన్ని డీటెయిల్స్ ఎలా తెలిసినారా నీకు? నాకే కదండి, ఈ రెజ్యూమ్ చూసిన ఎవరికైనా తెలుస్తుంది. ఉసే బొమ్మల్లి అలా నవ్వకే. నీ నవ్వులో లంకిని శంకిని లాంటి రాక్షస జాతులు మొత్తం కనిపిస్తున్నాయి. బాధపడకరా. నోర్మై, కలీగ్స్ అవుతారు, కపుల్స్ అవుతారు, ఇలా గీతోపదేశం చేసే ఫూల్ చేసావు కదా. ఒరే రామ్కి, ఏ నానా, ఈ పేపర్స్ లో సంతకం పెట్టు. ఏంటి పేపర్స్? మనం కార్ కొంటున్నాం రా. అప్పుడే నేను ఎంత పెద్ద అయిపోయినా. మొన్నటికి మొన్నే స్కూల్ కి వెళ్ళినట్టు గుర్తు. నిన్నటికి నిన్నే కాలేజ్ జాయిన్ అయినట్టుంది. ఈ రోజే ఆఫీస్ లో జాయిన్ అయినట్టుంది. థ్యాంక్స్ పా. కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంట్రా? కంట్లోంచి కనీళ్ళు రాకపోతే పెట్రోల్ డీజిల్ వస్తాయంటండి. నువ్వు మొయ్. ఇంతకు నాకు ఏ కార్ కొన్నావు? ఆడినా? అది ఆడిది ఇడిది మనకెందుకురా? ఈ నాన్న నీకు నానో కారు కొన్నాడు. నానోనా? ఏమా బూస్ట్ తాగుతావా బొన్విట తాగుతావా? పావు గంట గ్యాప్ లో 2 పట్టుకురా. ఇప్పుడు అర్థమైంది సార్ మీరు ఎందుకు ఎంత పక్కగా ఉన్నారు. ఎక్స్ట్రా వద్దు. దీని మైలేజ్ ఎంత ఇస్తుంది? మామూలు రోడ్లు అయితే 20 సార్, గతుకుల రోడ్లు అయితే 15 సార్. ఇంకా ఎక్కువగా రావాలంటే 2 మనుషులు పెట్టి తోయించుకోండి సార్. సింగిల్ గా వచ్చావు, సింగిల్ అయినా ఎక్కువ తీసుకా. అబ్బో, నానో కారికి 4 మడతేటంటే బెంచ్కి బట్టలు పెద్దడేమో. నానో కన్నా హైట్ కి సరిపోదు నాన్న. నానో కొన్నది నా కోసం, నాకు సరిపోదు, అడ్జస్ట్ అవుతా. నానా, అది బైక్ మీద వెళ్తుంటే కామెంట్ చేసే వాళ్ళని కొట్టేస్తుంది. అదే కారు అనుకో, కారు కోతలు వినబడవని కొన్నాను రా. గొడవలు పెడుతుంటే సంతకం నిన్నెందుకు పెట్టాలి? డబ్బులు కట్టేవాళ్లే సంతకాలు పెట్టాలంట. ఎంతో కదరా, నీ జీతం నుంచి నెలకి 25,000 కట్ అవుద్ది.
అమెరికన్ డాలర్ లా ఉండేవాడిని ఇండియన్ రూపీలా తయారు చేసావు కదే. మై డియర్ లేడీస్ అండ్ లేడీస్ జెంట్స్ కూడా ఉన్నారా? తెలుసులే, మీ అందరికీ గుడ్ న్యూస్. ఏంటి సార్ అది? ఇన్ఫాక్ట్ నాకు తెలియదు. నువ్వు కూర్చో. ఓకే ఓకే. ఏం లేదయ్యా, ఏమీ లేదంటారా, వెళ్ళాం పదండి. డోర్ మూసుకుని కూర్చోపోతే నువ్వుండవు. సారీ సార్. బెంగళూరులోని సిరి బిల్డర్స్ వాళ్ళు 500 విల్లాస్ తో ఒక మెగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్స్ ప్రాజెక్టు మనకే అప్పచెప్పారు. సార్ పార్టీ ఎప్పుడు సార్? పార్టీ చేసుకోవాలంటే ముందు మనం ఆ పార్టీకి నచ్చేలా ఓ డెమో ఓ చేయాలి. అదెంతసేపు సార్? రేపటికల్లా పట్టుకొచ్చేద్దాం, ఉండండి. యాడ్నిచ్చిరా, గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పట్టుకొస్తావా? చూడడానికి సార్. ఈ ప్రాజెక్టు నీకే అప్పచెప్తున్నాను. అద్భుతమైన డిజైన్ చేసి నువ్వే వాళ్ళని ఒప్పించాలి. ష్యూర్ సార్. గుళ్ళు గోపురాలు డిజైన్ చేసే ప్రాజెక్ట్ అయితే వాడికి ఇవ్వండి. శృతి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ ప్రాజెక్ట్ మీరే టేకప్ చేయాలి ప్లీజ్. ఎస్ సార్, విత్ ప్లెజర్. అది కాదురా, కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి అంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా డీల్ చేస్తుంది? పర్వాలేదు సార్, ఇద్దరం కలిసి చేస్తాం. కలిసి చేయడానికి ఇది కాపురమా? సరే, ఇద్దరు చెరో డిజైన్ చేయండి, రెండు చూపిద్దాం. పూరి జగన్నాథ్ గారు కేవ్ డిజైన్ అని. శృతి గారు, బాస్ అలాగే అంటాడు గానీ మన ఇద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేద్దాం. ఏం అక్కర్లేదు. మన ఇద్దరం కలిసి డిజైన్ చేస్తే తాజ్ మహల్ చిరస్థాయిగా మిగిలిపోతుంది. మిగిలిపోవడం కాదు, మీతో కలిసి చేస్తే ట్విన్ టవర్స్ లా కూలిపోతుంది. ఏంటి నువ్వు వేసే స్కెచ్? ఆల్రెడీ వాడు వేస్తున్నాడు స్కెచ్. శృతి గారు, please, one minute. మీరు ఆ సందీప్ గారి మాట నమ్మకండి, వాడు ఉత్తి కమర్షియల్. మరి నువ్వేంటి? వాడి కమర్షియల్ అయితే నేను రెసిడెన్షియల్. బాసు నువ్వే కాదు, మగాళ్ళంతా ఒకటే. పొజిషన్ లో ఉన్నవాడేమో పవర్ తో పడేయాలనుకుంటాడు, అది లేనివాడేమో మాటలతో పడేయాలనుకుంటాడు. ఎవరిని ఎక్కడుంచాలో నాకు బాగా తెలుసు. ఏంటండి బైక్ స్టార్ట్ అవ్వట్లేదా? అంత కరెక్ట్ గా చెప్తున్నారు. కొంపతీసి మీరేమైనా చేశారా? అయ్యో, నేనెందుకు అలా చేస్తానండి? ఇటువంటి నేను ట్రై చేస్తా. అక్కర్లేదు. శృతి గారు, అసలు నేనంటే ఎందుకండి మీకు అంత కోపం? ఓ, గుడిలో గుద్దానా? పోనీ నన్ను గుడిలో చూడలేదు అనుకోండి, ఈ ఆఫీస్ లో కొలీగ్ కాదనుకోండి, ఎవరో ఒక అమ్మాయి బైక్ స్టార్ట్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్నాను నేను అనుకుంటాను. ఎవరో ఒక అబ్బాయి వచ్చి హెల్ప్ చేస్తాడని మీరు అనుకోండి. మీరు ఇక్కడే ఉండండి, మీ బైక్ రిపేర్ చేయించి నేను తీసుకొస్తా. ఆ స్కెచ్లు ఇస్తున్నా, నువ్వెందుకు ఎగురుతున్నావు? ఈవినింగ్ పార్టీ ఇస్తారా? ఎస్. ఓ సేవస్పా, ముందు నేను సెట్ చేసేస్తాను, ఆ తర్వాత మీ ఓనర్ సెట్ చేసేస్తాను. ఏమండే, గేర్ వైరు, క్లచ్ వైరు, బ్రేక్ వైరు, పిస్టన్, ఇంజిన్ ఆయిల్, బ్యాటరీ చెకప్, ఇంజిన్ పికప్ ఇవన్నీ మార్చేస్తే దొంగబుడ్డ కొత్త బండిలో మెరిసిపోతుందండి. ఇవన్నీ చేసే బదులు షోరూమ్ లో ఇవ్వటం బెటర్. ఇవ్వండి షోరూమ్ కి, ఆ సర్వీసింగ్ అన్నా లోన్ తీసుకుంటాడా? 4 రోజుల ఇది నా హార్ట్ అయ్యా. ఎవడన్నా 4 రోజులు హార్ట్ లేకుండా ఉండగలుగుతాడా? మరైతే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి? హాస్పిటల్ కి తీసుకెళ్ళగా. బా సర్లేవయ్యా, ఇదిగో ఇది తీసుకుని బండి త్వరగా రెడీ చేయి. ఇప్పుడు నాకు నచ్చారండి మీరు. అయ్యో, ఈ దండలు అవి ఏంటండి? దారిలో గుడి కనిపిస్తే బండికి పూజ చేయించి దిష్టి తీయించాను. మీ చాదస్తం కాకపోతే ఇవన్నీ ఎందుకండి? అలా అనకండి, ఇది కరుణిస్తే ఇంటికి వెళ్తాం, కోపగిస్తే హాస్పిటల్కి వెళ్తాం. అప్పుడప్పుడు దీనికి ఇలా దండేస్తేనే మనకు దండ పడకుండా ఉంటుంది. మీరు భలే మాట్లాడుతున్నారండి. థ్యాంక్స్ అండి, ఫస్ట్ టైం మీరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. సారీ అండి, మీ గురించి తెలియక మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. పర్వాలేదండి, మొదట్లో అందరూ నన్ను ఇలాగే అపార్థం చేసుకుంటారు, ఆ తర్వాత అర్థం చేసుకుని అభిమానిస్తారు, ఆ తర్వాత ప్రేమిస్తారు, ఆ తర్వాత నేనంటే పడి చేస్తారు. ఫ్రెండ్స్, ఏమన్నా మీ బండి అయిపోయి తీసుకెళ్ళిపోండి. రాయ్ అమ్మో దెయ్యం. హాయ్ రా, ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నా నానో కార్ సర్వీసింగ్ ఇచ్చాను రా, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. ఏయ్, ఇది ఎవరి బండి అనుకున్నావు? శృతిది. వదిన బైక్ మరదలెక్కితే తప్పేంట్రా? ఏది ఆ మధురమైన పదాన్ని మళ్ళీ పలుకు. వదిన బైక్ మరదలెక్కితే తప్పేంట్రా? ఆహా, కొన్ని బంధాల గురించి మాట్లాడుతుంటే ఎంత వినసొంపుగా ఉంటుందో. రాయ్, ఆగండి బే. ఏమైంది? ఓయ్, బయటకు పో. ఆహా, శృతి వచ్చేస్తుంది. ఉసేయ్, ఎక్కడికి? అసలు ఏమైంది? ఉసేయ్, ముందు లారీ. నువ్వు మనిషివేనా? అసలు నీకు గుర్తుందా? నా ఫస్ట్ శాలరీతో కొన్న బైక్ ఇది. సారీ రా బండి, సారీ రా చెర్రి. వాళ్ళిద్దరు ఎవరు? రేపు మా ఇద్దరికి పెళ్ళై బొద్దుగా పిల్లలు పుడితే వాళ్ళకి ముద్దుగా పేర్లు పెడదాం అనుకున్నాను, కానీ ఆ కళ ఏం చించాలి ఆపరా. ఏడవని కుమ్మిలి కుమ్మిలి ఏడవని, వాడు ఏడుపుకి నాలుగు పొంగి హైదరాబాద్ మునిగే వరకు ఏడవని, వాడు ఆపితే మనమే ఏడవాలి. ఏరా, వాణ్ణి కుదిరితే కన్సోల్ చేయండి రా, కన్ఫ్యూజ్ చేయకండి. నా లవ్ స్టోరీకి టైటిల్ కార్డు పడకుండానే ఎండ్ కార్డు వేసేసావు కదా రాక్షసి. శృతి నన్ను అసహించుకుని వెళ్ళిపోయింది.
రే ప్రతి సిచ్యువేషన్ కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి అర్థం, 2 అపార్థం. ఆహా, ఏం చెప్పింది. తను ఆల్రెడీ నేను అపార్థం చేసుకుంది. ఇంకా అర్థం చేసుకునే అద్భుతమైన ప్లాన్ చెప్తా. నువ్వేం చెప్పినా నేను వినను, వినను, వినను. అలాగనను, చెప్పు సిస్టర్. రే ఏ లవ్ స్టోరీ అయినా ఒకరంటే ఒకరికి పోట్లాట్లు, తర్వాత ఒకరంటే ఒకరికి సయ్యాట్లు, ఆ తర్వాత ఇద్దరికి పెళ్లి పీటలు, ముద్దులు, ముచ్చట్లు, పిల్లలు. నువ్వు చెప్తుంటే ఎంత బాగుందంటే మా దాంపత్యం ఇంకెంత బాగుంటుందో. ఇంతకీ ప్లాన్ ఏంట్లకి? రేపటి నుంచి నీ జీవిత చక్రం తిరగబోతోంది. ఆ కారోడు ఇల్లిదే. ఎవరు సార్ మీరు? అన్నా ఈయనెవరు సార్? అన్న పేరు వీరేంద్ర భూపాల్. ఎందుకు కొడుతున్నారో చెప్పండి సార్. 6 గంటలు వెనకెళ్ళు. బురద మీద పడిందని 300 కిలోమీటర్లు ఇంతమందితో వీరేంద్ర స్వామి మొన్న కాకి రెట్టేసిన కాకినాడ దాకా పోయినాడు మా అన్న. మీ అన్న ఫ్యాక్షనిస్ట్ అనుకున్నాను, టూరిస్ట్ అన్నమాట. రేయ్, నువ్వు మా అన్న ఈగోని హట్ చేసావు. మా అన్న ఈగోకి అంబాసిడర్ రా. ఈగో అంటే ఇదిగో అని అంటాడు. తీయండ్రా. ఏమిటి, బురద కూడా అక్కడి నుంచి తెచ్చారా? నా మీద ఏ బురద అయితే చెల్లాడో అదే బురద వాడి మీద వేసి చంపేయండా. నన్ను తప్పదు. పట్టుకోండా వాడిని. నా ఈగోని ఎవరు హట్ చేసినా నా నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. శృతి ఎర్రగాజులు వదిలేసి పచ్చగాజులు కొన్నది. ఓవర్. బిల్డప్ పదిరింది. ఇప్పుడు ఏం ప్లాన్ చేసేవాళ్ళకి? ఇప్పుడు ఇక్కడికి దొంగ వస్తాడు. అయితే పోలీసులు ఫోన్ చేద్దామా? ఎక్స్ట్రా లోద్రా, చెప్పింది విను. ఆ దొంగ నీ శృతి బ్యాగ్ కొట్టేస్తాడు. నువ్వు ఆ దొంగని కొట్టి ఆ బ్యాగ్ ఆ అమ్మాయికి ఇస్తావు. ఇలాంటి అవుట్డేటెడ్ ఐడియాస్ నాకొద్దు. పిచ్చోడా, నువ్వు పీజీ చదవాలన్నా ముందు ఎల్కేజీ చదవాలిగా. సరే గాని ఇంతకీ ఆ దొంగ ఎక్కడ? అండర్ కవర్ థీఫ్. అండర్ కవర్ థీఫా అంటే? నేను దొంగతనం చేస్తే పోలీస్ కి తెలీదు, పబ్లిక్ కి తెలీదు. కనీసం మాకైనా తెలుస్తుందా? కామెడీలు చేయకు. వీడెక్కడ దొరికాడే నీకు? మన ఫేస్బుక్ లో. ఫేస్బుక్ లోనా? ఎస్, ఆన్లైన్ లో నా క్లయింట్స్ కి అందుబాటులో ఉంటాను. ఇంతకీ నేనేం చేయాలి? ఇక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఓ, అమ్మాయిని ఫ్లాట్ చేయాలా? పగిలిపోద్ది. ఓ సారీ. నువ్వు అమ్మాయి దగ్గర బ్యాగ్ కొట్టేసి ఆ రోడ్ చివరి వరకు వెళ్ళు. నేను వెనకాలే వచ్చి నిన్ను 4 కొట్టి ఆ అమ్మాయి దగ్గర ఇంప్రెషన్ కొట్టేస్తా. 4 దెబ్బలకి 4000 అవుతుంది. ఒక దెబ్బ తగ్గిస్తే ఓ 1000 తగ్గిస్తావా? ఫస్ట్ టైం కదా, డిస్కౌంట్ ఇస్తున్నాను. శృతి షాప్ లోంచి ఇప్పుడే బయటకు వచ్చింది. ఓవర్. ఆల్ ది బెస్ట్ రా, నీ ప్రేమను దక్కించుకుంటా. థ్యాంక్స్. హలో, నీ ఆసుపత్రిలోకి బ్లూటూత్ సెటప్ ఒకటి. అమ్మాయి ఎక్కడ? అదిగో అక్కడ. ఎక్స్క్యూజ్ మీ మేడం, టైం ఎంతండి? హాయ్ శృతి, షాపింగ్ వచ్చారా? ముందు పలకరింపు లాపండి. ఎవడో దొంగ నా బ్యాగ్ తో పారిపోతున్నాడు. అవునా? దొంగ దొంగ దొంగ! బుద్ధుందా? నేను అరుస్తున్నానుగా, నువ్వు వెళ్ళి పట్టుకో. పార్క్ జానీ పార్క్. గుడ్ రన్నింగ్. పర్ఫార్మెన్స్ రగరేసేస్తున్నావు. థ్యాంక్ యూ ఫర్ కాంప్లిమెంట్. గుర్తుందిగా ఆ బీచ్ ఎవరు ఆగిపోవాలి. పట్టుకో. రేయ్, నిన్నే ఆగమంటుంటే. రే జానీ, బీచ్ ఎవరి వరకు పరిగెడితే చాలని చెప్పాను కదరా. ఏ చివర కూడా ఆగేది లేదు. వారిని రేయ్, నిన్నే మర్యాద ఆగరా. నువ్వు చాలా కప్పి ఆగమని ఆగడరా ఈ టక్కర దొంగ. పట్టుకోండి. ఇలాగైతే నీకు దమ్మిడి కూడా ఇవ్వను. దమ్మిడిలు గుమ్మడి రోజుల్లోనే పోయారా? నువ్వు ఇచ్చే ముష్టి 3000 అడుగు కావాలి. దీంట్లో 4 బంగారు ప్యాకేజీలు ఉన్నాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ లో దీనికి తరుగులేదు, అమ్ముకుంటే నాకు తిరుగులేదు. జై నాగార్జున మీలో ఎవడు కోటేశ్వరుడు నేనే. ఆగరా. రే జానీ ఆగరా, నాకు ఆయాసం వస్తుంది. పరిగెడితే ఆయాసం కాకుండా వెలువడి పాయాసం అవుతుందట్రా. ఏడా పని అయిపోయిందా? నా పని అయిపోయింది. ఆ బ్యాగులో బంగారు గాజులు ఉన్నాయి, అవి పట్టి పారిపోతున్నాడు. పక్కనే ఉంది. కొబ్బరి బండ నరికి కత్తుంది, దాంతో వాడిని వేసేయమంటావా? రాయ్, నీ బాడీకి సూట్ అయ్యే మాటలు చెప్పరా. మరి ఏం చెప్పమంటావే? టెంపుల్ రన్ లో వాడికంటే ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు. బోండం తీసి పుచ్చు పగిలేలా కొట్టరావాణ్ణి. Shit, wrong wicket.
ఇల్లు పెట్టుకుందాం. సాధు అర్థమైందన్నో వాడిని వదిలేదిలా రేయ్. జంప్ జానీ నా చేతికి దొరికితే మాత్రం చచ్చారు ఈ రోజు. ఆగమంటుంటే జానీ మర్యాదగా గాజుస్తే నా గాని మండిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. పారామిలిటరీ వచ్చేది నేను భయపడి ఆ గాజు మర్యాదగా నాకు ఇవ్వరా? ఆపండిరా పోలీస్ స్టేషన్ లో గొడవ ఏంట్రా? టీవీలో చూడటం మా కొలిసి చెప్పడం తప్ప రియల్ గా ఎప్పుడు చూడలేదు. వీడెవడో తెలుసా? ఎందుకు తెలియదురా? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇక్కడ ఎస్ఆరమ్మా స్టార్స్ కనిపించట్లేదా? నాకు పవర్ స్టార్ తప్ప ఆ స్టార్స్ గురించి తెలియదు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ వీడిని ఒక అరగంట నాకు ఇవ్వండి సార్. ఏం చేస్తావ్? కార్పొరేట్ ఆఫీస్ లో ఉండే నా పోలీస్ స్టేషన్ ని పెంట కుప్పలా మార్చేశారు. అసలు నువ్వెవరో ఏం జరిగింది? నేను చెప్తాను. వీడు దొంగ, ఈయన నా కొలిగ్ రామ్ కి. మీ గాజులు చాలా థ్యాంక్స్ అండి. ఈయన బుద్ధుందా? మేకను మింగిన గాడ్జిల్ ఉన్నా ఏదైనా పని చేసుకుని బతకచ్చు కదరా వెదవా. హలో, కిలోలు కిలోలు గోల్డ్ పోయిన వాళ్ళకి ఇక్కడ దిక్కు లేదు. నువ్వేంటి 4 గాజులు 2 బొట్టు పిల్లలు పెట్టుకొని విజయసాగర్ ఎలా చెప్పేత్రా? పోగొట్టుకుంటూ మన కొత్త గాని దొంగతనం వాళ్ళ కొత్త కాదు కదా. అయినా బ్యాగ్ గాజులు దొరికినాయి కదా. పద పద పదం. ఆగండి. ఈ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని వీడిని లోపలేసి 3rd డిగ్రీకి రెడీ చేయవా? ఓకే సార్. అవసరమైతే లాలో ఎన్ని డిగ్రీస్ ఉంటాయి అన్ని డిగ్రీస్ వీడి మీద పెట్టండి. ఇలాంటి అందమైన అమ్మాయిని హ్యాండ్ బ్యాగులు కొట్టేసి అలాంటి వాళ్ళ కోసం ఓ చట్టం తీసుకురండి. కావాలంటే ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర ఏ దీక్ష చేయడానికైనా నేను రెడీ. అరే ఆపరాని లగడపాటి డైలాగ్స్. ఇక్కడ ఇన్స్పెక్టర్ మీరేనా? డౌటా? నన్ను లోపలేసే ముందు వాడిని లోపల ఎందుకు? ఎందుకంటే ఈ దొంగతనం చేయించింది వాడే. చూడా అమ్మాయి దగ్గర బ్యాగ్ కొట్టేసిందే కాకుండా అబద్ధం కూడా ఆడతావా? చెప్పరా ఇది అబద్ధం చెప్పు. నేను క్షమించి జనజీవన సమితిలో కలిపేస్తాను. అయ్యో అబ్బా 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 శృతి గారు మీరు అలాంటి ఏమి నమ్మకండి. కార్డు పెట్టి ఏటీఎం లో నుంచి డబ్బులు డ్రా చేస్తే నీకెన్ని తెలివితేటలు ఉంటే కటింగ్ ప్లేయర్ పెట్టి డబ్బులు డ్రా చేస్తే నాకెన్ని తెలివితేటలు ఉన్నారా? ఆ అమ్మాయిని ఫ్లాట్ చేయడం కోసం నువ్వు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. నీ సీతల కరగచ్చు. ఇన్స్పెక్టర్ ఇందాక ఏం మాట్లాడాడో ఈ ఫోన్ లో రికార్డ్ చేశాను. జస్ట్ లిజన్. నువ్వు అమ్మాయి దగ్గర బ్యాగ్ కొట్టేసి ఆ రోడ్ చివరి వరకు వెళ్ళు. నేను వెనకాలే వచ్చి నిన్ను 4 కొట్టి ఆ అమ్మాయి దగ్గర ఇంప్రెషన్ కొట్టేస్తా. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? ఇలాంటి చిల్లర పనులు చేయడానికి సిగ్గులేదు? నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. లమ్మయ్య, ఆ అమ్మాయి ఆవేశం చూస్తుంటే వెళ్ళి సూసైడ్ చేసుకోలే ఉంది. సూసైడ్ నోట్ లో మన ముగ్గురు పేరు రాసి మరీ సూసైడ్ చేసుకునే ఉంది. మీ ఇద్దరు పేర్లు సరేరా? ఆ బూడో పేరు ఎవరిది? మీదే. రాజా ఎరా అమ్మాయి బ్యాగ్ కొట్టేసింది నువ్వు, కొట్టేయమంది వీడు. మరి మధ్యలో నేనేం చేశాను? ఈ నిజం బయటపడిందే మీ వల్ల కదా. ఇక చూస్తావేంటి? వెళ్ళి అమ్మాయిని కాపాడు. అలాగే సార్. సార్ ఆ అమ్మాయిని ఈ బక్కడు ఒకటి హ్యాండిల్ చేయలేడేమో. నేనే వెళ్ళరా వెళ్ళి. థ్యాంక్ యూ. రే వాళ్ళిద్దరు ఇటు వెళ్తే నువ్వు అటడతావేంట్రా? ఓరి నీ గుంటూరులో జమలాట్ రాజా, ఎప్పుడు వెనకాల ఫాలో అవడం కాదు, అప్పుడప్పుడు ముందు నుంచి కూడా ఫాలో అవ్వాలి. ఎవరికి కొంచెం వచ్చింది. జూబ్లీ హిల్స్